మొబైల్ ఆమె చేసిన అరాచకాల నుంచి బయటకు రావాలని అనుకుంటోంది. ఆమె నుంచి కబంధ హస్తాల నుంచి బయటపడాలి. ఆమె కబంధ హస్తాల నుంచి ఎవరు బయటపడలేరు సార్. ఎందుకంటే ఈవిడ జుట్టు ఆవిడ చేతిలో ఉంది. ఈవిడ జుట్టు ఏమిటి అలా కాదు. అప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తుంది? నేను ఎవరు వాళ్ళకి? మరి ఇప్పుడు ఎందుకు వచ్చి లావణ్యకి వ్యతిరేకంగా వింటే కదా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చేయగానే ఆవిడకి వెళ్ళి లావణ్యకి చెప్పింది, ప్రీతి వెళ్ళి, ఏంటి మీకు మిగతా అంతా కాల్లో మీకు అర్థమైపోయి ఉంటుంది. అక్క ఆ శేఖర్ భాషగాడు ఏంటి వాడు చేస్తున్నాడు, వీడికి చెప్తే అర్థం కావట్లేదు, వాడే మెయిన్, వాడి నీ ఆధారాన్ని కనుక్కుంటున్నాడు, ఇది ఇంకా ఏదైనా కనుక్కుంటాడేమో, ఉదయగాడికి చెప్పాను ఏం చెప్పొద్దని, అది ఇది ఏదో చెప్పింది అమ్మాయి. సరే చెప్పిన తర్వాత వీడికి డౌట్ మొదలైపోయింది. డౌట్ మొదలైపోయి ఇదిగో ఏమైనా చెప్పారంటే ఏం చెప్తారనుకుంది. బేసికల్లీ ఈవిడ రాజ్ తరుణ్కి ఈవిడికి మధ్య సంబంధం, రాజ్ తరుణ్ నాకు తమ్ముడు లాంటి వాడు అని చెప్పేదట. ఎవరికి? మస్తాన్ సాయికి. అది వీళ్ళు ఎక్కడన్నా బయట పెడతారేమో. బయట నేను రాజ్ తరుణ్ పేరు హస్బెండ్గా చెప్పుకొని తిరగడానికి కారణం ఏంటయ్యా అంటే నాకు ఒక సేఫ్టీ అండ్ స్టేటస్ ఉంటుందని చెప్పుకుంటారు, కానీ నాకు మస్తాన్ సాయి మొగుడు, మస్తాన్ సాయితోనే ఉంటాను, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. మస్తాన్ సాయి అని ప్రీతి ఉదయలకే చెప్పింది. ఈ విషయం ఎక్కడ బయట పెడతారో అని ఆవిడ వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంది. కానీ ఈ తర్వాత 2 రోజులకి 3 రోజులకి ఏమైందంటే ఏదో ఒక కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది. ఏది? ప్రీతి, చెర్రీ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. దాంట్లో ఈ అమ్మాయి డ్రగ్స్ ఎలా అలవాటు చేస్తుంది, మనల్ని ఎలా టార్చర్ చేశారని చెప్పి ఒక కాల్ రికార్డింగ్ బయట సర్ఫేస్ అయింది. సో ఇది ఎవరు? ఈ అమ్మాయి ప్రీతి ఏమనుకుంటుంది, ఈ అమ్మాయే నన్ను బదనాం చేయడానికి లావణ్య రిలీజ్ చేసింది అనుకుంటుంది. లావణ్య ఏమనుకుంటుంది, ఎవరో మరి ఈ మన సర్కిల్లో ఎవరో దీన్ని రిలీజ్ చేశారు అనుకుంటుంది. ఎవరికి క్లారిటీ లేదు దాని మీద, ఎవరు రిలీజ్ చేశారో మరి తెలియదు. సో మొత్తానికి వచ్చి ఈవిడికి చాలా మంది ఉన్నారు డ్రగ్ బ్యాచ్లో. వీళ్ళకి ఏంటంటే ఒకరికొకరు పడదు కొన్నిసార్లు. ఈవిడ అందరినీ బూతులు తిట్టడంతో, ఆ చింటుగాడు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ కోపంతో ఇటువంటి చేస్తూ ఉంటారు. సో అది రిలీజ్ అవ్వగానే ఇంకా ఈవిడికి డౌట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓకే వీళ్ళు వెళ్ళిపోతారేమో, నా చేయి దాటిపోతారేమో, వీళ్ళు మీడియాకి వచ్చి చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళకి చుక్కలు చూపించడం మొదలెట్టింది. ఏమని? మీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, మీ ఫోన్, ఈ అబ్బాయి ఫోన్ ఎప్పుడో తీసుకుంది సంవత్సరం క్రితం, ఉదయ్ ఫోన్. అదే నిన్న ఏదో లైవ్లో అడిగితే నా ఫోన్ అంటే 50,000 ఇవ్వాలి వాడు నాకు, అందుకే నేను పెట్టుకున్నానని చెప్తుంది అనమాట. వాట్ ఎవర్ షీ క్లైమ్స్ దట్ షీ హ్యాస్ హిస్ ఫోన్ అండ్ ఆల్ ద డేటా ఆఫ్ ఉదయ్ ఇస్ దేర్. ఉదయ్కి అమ్మాయికి మధ్య సెన్సిటివ్. ఉదయ్ ఫోన్ లో డేటాని లావణ్య తీసేసాక ఫోనే ఉంది ఆవిడ చేతిలో, మళ్ళీ తీసుకోవాల్సిన పనే ఉంది. ఇప్పటికీ ఫోన్ దగ్గరే ఉంది ఇప్పటికీ. ఓకే ఇప్పుడు ఏవైతే ఫోటోలు సర్ఫేస్ అవుతున్నాయో అవన్నీ కూడా ఆ అబ్బాయి ఫోన్లో నుంచి తీసుకొని అప్పటి నుంచే బెదిరించడం. ఎలా బెదిరిస్తుంది? ఈ ప్రీతి అనే అమ్మాయి పేరు మీద ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసింది. క్రియేట్ చేసి దానికి ఈ ఫోటోలన్నీ చేయడం, దాని కింద అడ్డమైన బూత్ కామెంట్లన్నీ పెట్టించడం, ఇవన్నీ చేసి వాళ్ళని ట్యాగ్ చేసి వాళ్ళు చూసెట్ చేసింది. ఇది దిస్ ఇస్ ఫర్ పీరియడ్ ఆఫ్ జస్ట్ 5-6 అవర్స్. ఈ లోపల వీళ్ళకి టెన్షన్ పడిపోయి ఏంటిది అని చెప్పి అడిగితే నాకేం తెలియదు, నీ ఫోను వేరే అమ్మాయికి ఇచ్చేసాను, ఆ అమ్మాయి పెట్టి ఉంటుంది అని చెప్తే వీళ్ళకి అర్థమైపోయింది సీన్. సో ఇంకా మనం ఏం చేసినా జీవితకాలం ఈ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటుందని చెప్పి వాళ్ళు అప్పుడు, ఈ ప్రీతి ఎవరు కూడా తెలియదు నాకు, ఉదయ్ అప్పుడు బయటకు వచ్చి మేము చెప్పాలనుకుంటున్నాం అని చెప్పి బయటకు వస్తే అప్పుడు నేను అతను బయటకు తీసుకొచ్చాను. అప్పుడు కూడా వాళ్ళు యాక్చువల్గా బయటకు రావాలనుకోలేదు. ఫోన్లో మాట్లాడతాం, మాస్క్ వేసుకొని మాట్లాడతాం, ఇలాగే ఉండింది. కానీ ఎప్పుడైతే నేను ఒక లైవ్ డిబేట్లో ఆవిడతో మాట్లాడుతూ ఉదయ్ ప్రీతి ఉన్నారు, రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పగానే మొత్తం రంగులు మారిపోయింది. సడన్గా ఆవిడ చెప్పి శ్రేడాలు ఇవన్నీ సడన్గా డైవర్ట్ చేయడం అనమాట. ప్రీతి మాట్లాడకూడదు ఎట్లా అయినా సరే ఆపాలి. ఆ లాయర్ వచ్చి మీద పడిపోతాడు, ఈవిడొచ్చి చెప్పులు సిరేస్తుంది, ఏడుపులు పెడబబ్బులు అన్నీ కూడా ఒక్కసారి ఉధృతంగా వచ్చేసాయి, ఎప్పుడు లేనిది. ఎందుకు అంటే బయటపడిపోతుంది నిజం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కూడా. సో ఈ అమ్మాయి పాపం మాట్లాడుతూ ఉంటే కూడా వీళ్ళలేని పరిస్థితి, అంతా ఈ డ్రామా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ అక్కడేం ఒరిగేది లేదని చెప్పి నేను ఐ మూడ్ దెమ్ టు సమ్ అదర్ యూట్యూబ్ ఛానల్ అండ్ క్లియర్లీ వాళ్ళు అక్కడ సార్ మనం ప్రీతి ఉదయ్తో మాట్లాడచ్చా? ట్రై చేద్దాం. ప్రీతి ఉదయ్తో మాట్లాడదాం. ప్రీతి ఉదయ్ లావణ్య బాధితులు అని చెప్తున్నారు. లావణ్య రాజ్ తరుణ్ బాధితురాలని అని లావణ్య అంటోంది. కానీ లావణ్య బాధితులు చాలామంది ఉన్నారు. రాజ్ తరుణ్ కూడా లావణ్య బాధితుడు అని శేఖర్ అంటున్నారు. రాజ్ తరుణ్ అడ్వకేట్ కూడా అదే చెప్తున్నారు. సో ఇంతకీ ఎవరు? రాజ్ తరుణ్ బాధితురాలు లావణ్య, లేకపోతే ఎంతమంది లావణ్య బాధితులు ఉన్నారా? బయటకు రాని బాధితులు చాలామంది లావణ్య బాధితులు ఉన్నారు అని రాజ్ తరుణ్ అడ్వకేట్ కూడా మనకి చెప్తున్నారు. నిజంగా వీళ్ళందరూ ఉన్నారా? లావణ్య త్వరలో ఈ కేసులో ఫిక్స్ కాబోతుందా? ఆ కేసు